మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మన్మోహన్ మృతికి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మృతికి 7 రోజుల సంతాప దినాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరిన ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. విషయం తెలియడంతోనే బెళగావిలో సిడబ్ల్యూసీ సమావేశాలను కాంగ్రెస్ రద్దు చేసింది. కాంగ్రెస్ నేతలు ఎయిమ్స్ కు చేరుకుని మన్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటన్నారు రాష్ట్రపతి ముర్ము. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఆయన అవిరళ కృషి చేశారన్నారు. మరోవైపు దేశ ఆర్థిక రంగాన్ని సంస్కరణల దిశగా ముందుకు తీసుకువెళ్లేందుకు, ప్రజా జీవితాలను మెరుగుపరిచేందుకు మన్మోహన్ కృషి చేశారని ప్రశంసించారు ప్రధాని మోడీ. అత్యంత విశిష్టత కలిగిన కొద్దిమంది నేతల్లో మన్మోహన్ ఒకరన్నారు. ఆయన ప్రసంగాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయన్నారు మోడీ. ఇక తెలుగు రాష్ట్రాల సీఎంలు మన్మోహన్ మృతికి నివాళులర్పించారు. గొప్ప ఆర్థికవేత్త, సంస్కరణవాది, లీడర్, మానవతావాది మన్మోహన్ సింగ్ మృతి దేశానికి గొప్ప లోటన్నారు సీఎం రేవంత్. ఇంటెలెక్చువల్, స్టేట్స్ మ్యాన్, ప్రముఖ ఆర్థికవేత్త, విజనరీ మన్మోహన్ సింగ్ అన్న సీఎం చంద్రబాబు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఉదయం 10:30కు మాజీ ప్రధానికి కాంగ్రెస్ నేతలు అంతిమ వీడ్కోలు పలకనున్నారు. బెళగావి సిడబ్ల్యూసీ సమావేశాలను రద్దు చేసుకున్న కాంగ్రెస్ నేతలు ఎయిమ్స్ కు చేరుకున్నారు. మన్మోహన్ అధికారి స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు అన్ని పదవులను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. దేశ ఆర్థిక రంగాన్ని పటిష్టం చేసిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ అని కొనియాడారు. దేశ ప్రధానిగా మన్మోహన్ సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు జైరాం రమేష్. మన్మోహన్ మృతితో ఇవాళ అన్ని కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఉదయం భేటీ కానున్న మంత్రిమండలి మన్మోహన్ మృతికి సంతాపం వ్యక్తం చేయనుంది. మరోవైపు నేటి నుంచి వారం రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది కేంద్రం.